వార్త 5వ అధ్యాయము 21 నుంచి 34 వచనం వరకు మనము చూసుకున్నట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు అనేది మనకు కనబడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లుగా కనబడుతుంది. దాంట్లో ఒక వ్యక్తి ధైర్యంగా నిలబడ్డాడు. ఒక వ్యక్తి అయితే పిరికిగా ఉన్నవాడు కనబడుతున్నాడు. దాంట్లో ఒక వ్యక్తి మనం చూస్తున్నట్లయితే ముఖ్యమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. అక్కడ రాయబడుచుంది సమాజ మందిరపు అధికారి అని. మరొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే ఒక సామాన్యమైన ఒక స్త్రీగా కనబడుతుంది. అదేవిధంగా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తికి అత్యవసరమైన అవసరత అనేది కలిగినట్లుగా ఉంది. మరొక వ్యక్తికి 12 సంవత్సరములుగా ఉన్న అవసరత కనబడుతుంది. అక్కడ ఒక వ్యక్తి ఓపెన్గా యేసుప్రభు దగ్గరికి వచ్చి తన యొక్క అవసరతను తెలియజేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. మరొక వ్యక్తి రహస్యంగా వచ్చి తన అవసరత గురించి స్వస్థత పొందినట్లుగా కనబడుతుంది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే వారిద్దరికి కూడా విశ్వాసం అనేది ఉంది. వారిద్దరికి అవసరత ఉంది. వారి యొక్క జీవితంలో అవసరత ఉంది. కానీ అక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు దగ్గరికి రావడానికి ఒక ప్రత్యేకమైన రూల్ అనేది, విధి విధానాలు అనేవి ఏమి కూడా లేవు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన సహాయాన్ని చేసేవాడుగా, నువ్వు అడిగిన వెంటనే నీకు ఉత్తరమిచ్చేవాడుగా ఉన్నాడు. ఇక్కడ రాయబడుచుంది ఆయన రెడీ టు రెస్పాండ్. నీ యొక్క జీవితంలో నీకున్న ప్రత్యేక అవసరత నిమిత్తము ఆయన ఎవరు రెడీగా నీకు సహాయం చేయడానికే ఉన్నాడు. ఆయన భక్తుల కోసమే ఆయన ఆలోచన చేసేవాడుగానే ఉన్నాడు. భక్తులు రక్షించాలని, భక్తుల ఎడల తన వాత్సల్యాన్ని చూపించాలని ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి యేసు వద్దకు రావడానికి ఏ రకమైన క్రైటీరియా అనేది లేదు. యేసు దగ్గర రావడానికి ఈ విధంగానే రావాలి అనేక మాట కూడా లేదు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల యొక్క అవసరత వేరువేరైనప్పటికీ వారు ఏ విధంగా వారి యొక్క అవసరతలో నుండి వారు విడుదల పొందారో ఇక్కడ 21 నుంచి 34 వరకు ఉన్న యొక్క వచనాలు అనేవి మనం చదివితే అర్థమవుతాయి. ఈ దినాన మనం నేర్చుకుందాం విశ్వాస ప్రమాణాలు, ఫెయిత్ క్రైటీరియా. దేవుని దగ్గర నుంచి మనం సహాయం పొందుకునేవారుగా, ఆయన ఎడల మనకు విశ్వాసాన్ని చూపించేవారు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఆలోచనలు వేరు, ఉద్దేశాలు వేరు, వారున్న పరిస్థితులు వేరు. ఎందుకంటే ఒక వ్యక్తి సమాజ మందిరపు అధికారి, మనం చదువుకున్నాం 22వ వచనంలో. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారిలో ఒకడైన యాయిరు వచ్చాడు అని రాయబడుతుంది. ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తిగా కనబడుతున్నాడు ఆ గ్రామంలో. మరొక వ్యక్తి కనపడినట్లయితే ఆమె ఒక సాధారణమైన స్త్రీ, ఒక ధనవంతురాలు అనుకుందాం. ఎందుకంటే ఆమె చాలా ఆస్తి ఉన్నట్టుగా అక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇద్దరి యొక్క జీవిత విధానం వేరైనప్పటికీ వారు యేసు దగ్గర రావడానికి కారణం మాత్రం ఒకటే, అది ఫెయిత్, విశ్వాసం. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి నీ యొక్క జీవితంలో కూడా అటువంటి యొక్క విశ్వాస ప్రమాణము కలిగిన వారిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి? ఎందుకంటే మనము యేసు ప్రభు యొక్క బిడ్డలని మనము అనుకుంటూ ఉంటాం, కానీ ఆ విధంగా మన యొక్క జీవిత విధానం అనేది కనబడదు. మనము నామకార్థ క్రైస్తవులానే ఉండిపోతాం తప్ప స్థిరమైన విశ్వాసాలుగా మనము ఉండలేకపోతూ ఉంటాం. ఎందుకంటే శోధన రాగానే పడిపోతూ ఉంటాం, ఇబ్బంది రాగానే పడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, నువ్వు ఏమి విధముగా జీవించాలి, నువ్వేం చేయాలో అని ఒకసారి మనము
ఆలోచన చేసినట్లయితే కనబడుతుంది వాట్ ఈస్ ద క్రైటీరియా ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి ఏ విధముగా నువ్వు ఒక రూల్ అనేది ఉందో, ప్రమాణం ఏమైందో నేర్చుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20 చదువుకుందాం. 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట లేఖనములోని ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించాలి. మొదట మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఒకడు తన ఊహను బట్టి ఏ లేఖనం అనేది చెప్పబడలేదు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములోని ఏ ప్రవచనము కూడా పుట్టదు. ఈ లేఖనములు అనేకమైన ప్రవచనాలు అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏది కూడా ఒక వ్యక్తి యొక్క ఊహను బట్టి వచ్చిందైతే కాదు. ఊహ అంటే ఏంటి? ఊహ అంటే మన చిన్నపిల్లలకి కథ చెప్పండి చెప్తాం. అనగానక ఓ రాజు ఉండేవాడంట, ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారంట అని చెప్తాం. అది జస్ట్ ఊహ, ఇమాజిన్. కానీ ఇక్కడ రాయబడుచుంది ఆ విధముగా ఊహను బట్టి చెప్పిందైతే కాదు. కానీ ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనిషి ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ రాయబడుచుంది ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి చెప్పబడింది కాదు. మనిషి యొక్క ఇచ్చను బట్టి, అంటే మనిషి యొక్క కోరికను బట్టి చెప్పింది అయితే కాదు. ఇక్కడ రాయబడుచుంది మనుషుని యొక్క పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా కలిగారు. అంటే ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క వచనము కూడా ఇన్స్పైర్డ్ బై ద గాడ్, దేవుని ద్వారా ప్రేరేపితబడినదిగా కనబడుతుంది. కాబట్టి మొదటిగా మనము మన యొక్క విశ్వాస ప్రమాణం ఏంటంటే అథారిటీ ఆఫ్ ద బైబిల్. మనం ఏ విధంగా దేవుని మీద మనం ఆధారపడుతున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టే తప్ప మరొకటి లేదు. కాబట్టి నువ్వు ఎలాగ ప్రభుని అంగీకరించావు, యేసు ప్రభుని ఏ విధంగా అంగీకరించావు, ఆయన ఎవరు అంటే ఈ దీంట్లో ఉన్న సమాధానం. ఎందుకంటే ఇది మనకు చెప్పడం ద్వారా మాత్రమే మనం అంగీకరించాం. ఇది చెప్పడం వల్ల మాత్రమే మనం దేవుని ఎడల విశ్వాసాన్ని చూపిస్తున్నాం, నమ్మకాన్ని చూపిస్తున్నాం. కాబట్టి మనము మొదటిగా మనకున్న విశ్వాస ప్రమాణం ఏంటంటే అథారిటీ ఆఫ్ ద బైబిల్, దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రాముఖ్యమైనదిగా అంగీకరించాలి. అనేకమైన యొక్క పుస్తకాలు మనం చూస్తూ ఉంటాం, కానీ ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మాత్రం ఇన్స్పైర్డ్ బై ద గాడ్, దేవుని చేత ప్రేరేపింపబడి రాయబడినవి. ఇది ఒక మనిషిని యొక్క ఇచ్చును బట్టి, ఒక మనిషిని యొక్క ఆలోచన బట్టి, ఒక మనిషి యొక్క ఉద్దేశాన్ని బట్టి దీంట్లో ఉన్న ఏ ప్రవచన వాక్యం అనేది కూడా రాయబడలేదు. అందుకే ప్రకటన గ్రంథములు అంటున్నాడు 1వ అధ్యాయంలో, ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వినువాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది. ఇది ఊహను బట్టి చెప్పబడినది కాదు, కానీ ప్రతి ఒక్క వచనము దేవుని చేత ప్రేరేపింపబడినది అని రాయబడి వచ్చింది. అంటే ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా వారు పలికారు. అంటే ఆయన వారి మీద పరిశుద్ధాత్మను ఊదగా వారు ఆ మాటలను రాసినట్లుగా కనబడుతుంది. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క మాట ఏదో మనము తక్కువగా అంచనా అనేది వేయకూడదు. ప్రతి ఒక్క మాట దేవుని చేత రాయబడింది. అంటే మనుషులు రాసినప్పటికీ వారు దేవుని చేత ప్రేరేపింపబడిన వారుగా ఉన్నారు. కాబట్టి మొదటిగా మన విశ్వాస ప్రమాణములు ఏంటంటే అథారిటీ ఆఫ్ ద బైబిల్, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను మనము ప్రాముఖ్యముగా అంగీకరించాలి. చూడండి, ఇక్కడ రెండవ మాట ఒకసారి చూద్దాం. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 17వ వచనం చదువుకుందాం. 16వ వచనం. ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు,
ఇక్కడ రాయబడుచుంది దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అని రాయబడుచుంది. అంటే దీంట్లో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా దేవుని యొక్క మాట తప్ప ఒక మనిషి యొక్క మాట అయితే కాదు. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫుల్ స్టాప్తో సహా దేవుని యొక్క ఉద్దేశంతో రాయబడింది తప్ప మనిషిని యొక్క ఆలోచన బట్టి రాయబడింది కాదు. కనుక ఈ పుస్తకాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. పుస్తకం మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ఎందుకంటే అమ్మ ఒక్కొక్క రోజు వస్తుంది, ఈ పుస్తకం కూడా మన దగ్గర ఉండే యొక్క సమయం అయితే మన దగ్గర ఉండదు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ప్రతి ఒక్క లేఖనం కూడా దైవావేశం వలన కలిగిన. చూడండి ఇంకో అదే 1వ తిమోతి సారి చూద్దాం. 1 తిమోతి 4:9 చూడండి, ఇంకో మాట చూద్దాం. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారం నాకు యోగ్యమైనది అంటున్నాడు. ఈ వాక్యం ఏంటంటే నమ్మదగినది. ఈ వాక్యము పూర్ణాంగీకారము నాకు యోగ్యమైనది అని రాయబడొచ్చింది. ఎందుకంటే చాలా పుస్తకాలు రాయబడి ఉన్నాయి. ఇంకా మనం చూస్తున్నారు, దీంట్లో ఇంకా 14 పుస్తకాలు యాడ్ చేసి 72 వరకు మనకు కనబడుతున్నాయి. అవన్నీ ఇన్స్పైర్డ్, దేవుని చేత ప్రేరేపింపబడినవి అయితే కాదు. 26 పుస్తకాలు దేవుని చేత ప్రేరేపింపబడిన పుస్తకాలుగా ఉన్నాయి. కాబట్టి మన యొక్క విశ్వాసం అనేది కనబడాలి, వ్యక్తపరచబడాలి అంటే అథారిటీ ఆఫ్ ద బైబుల్, దేవుని యొక్క వాక్యం మీద మనం పరిపూర్ణంగా మనము మొదట ఆధారపడాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రేరేపణ చేత ఈ ప్రతి ఒక్క మాట అనేది రాయబడి ఉంది తప్ప ఒక వ్యక్తి ఆలోచన బట్టి, ఉద్దేశాన్ని బట్టి మాత్రము రాయబడాలి. ఒకసారి చూడండి, 2 పేతురు 1:19 కూడా చూద్దాం. 2వ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకుంది. తెల్లవారు వేగువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగునిచ్చు దీపమై ఉన్నది. దాని యందు మీ లక్ష్యం ఉంచిన ఎడల మేలు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఈ యొక్క వాక్యము ఏంటంట చీకటి గల చోటును వెలుగునిచ్చు దీపమై ఉంది. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే ఆ యొక్క వాక్యం ఒక టార్చ్ లైట్ లాగా నీ ముందు నడుస్తూ నీకు దారి చూపిస్తూ నేను గమ్యానికి చేర్చేదిగా ఉంది. కనుక మనము మన యొక్క విశ్వాసము కనుక కనబడాలి, వ్యక్తపరచబడాలి, దానికి ప్రమాణం ఉంది అంటే బైబిలే అథారిటేటివ్, ఇది ముఖ్యముగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, ఇది ఇన్స్పిరేషన్ బై గాడ్, దేవుని చేత రాయబడింది. అందుకని ఇది అథారిటేటివ్, ఇది ఇంకా సత్యమును బోధించిగా ఉంది. అదేవిధంగా ఇంకా ఇది మనం ఆలోచన చేసినట్లయితే బినారెట్ అంటే ఏ రకమైన తప్పు అనేది లేనటువంటిది దేవుని యొక్క వాక్యం. అందుకే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నమ్మదగినది. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి 2వ తిమోతిలో మరొక మాట కనపడుతుంది ఈ పరిశుద్ధ లేఖనము గురించి. 2వ తిమోతి 3:15 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జీవము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనము బాల్యము నుండి వెరుగుచున్నావు. ఇక్కడ రాయబడుచుంది ఇది రక్షణ కలుగజేసేది అని రాయబడుచుంది. ఈ పరిశుద్ధ లేఖనం ఏంటంటే రక్షణ కలుగజేసేది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది అథారిటీ ఆఫ్ ద బైబిల్. ఇది సత్యము కలిగిన వాక్యం. అందుకే యోహాను సువార్తలో రాయబడుచుంది, నీ వాక్యమే సత్యం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, విశ్వాసము యొక్క ప్రమాణములో మొదటిది ఏంటంటే బైబిల్ నువ్వు పూర్ణ అంగీకార యోగ్యముగా అంగీకరించాలి, చదవాలి. అంతే తప్ప ఇదో తల దగ్గర పెట్టుకునే తలదిండి అయితే కాదు. ఇది పిల్లల దగ్గర దెయ్యాలు రాకుండా కాపాడే పుస్తకం అయితే కాదు. ఎందుకంటే మనం చేసే పని అదే. ఎందుకంటే పిల్లలు పడుకున్నప్పుడు తల దగ్గర పెడతాం, మనకి కళ్ళు వస్తున్నాయి అనుకోండి తల దగ్గర పెట్టుకుంటాం. ఆ రకమైన పుస్తకం అయితే కాదు ఇది. ఇది పరిశుద్ధ లేఖనము. ఈ వాక్యము ఉన్న ప్రతి ఒక్క మాట దేవుని చేత
ప్రేరేపింపబడిన వారు రాయబడిన మాటే తప్ప ఒక వ్యక్తి యొక్క ఇచ్ఛను బట్టి ఉద్దేశాన్ని బట్టి రాయబడింది అయితే కాదు. కాబట్టి అది మొదటిగా మన ఫెయిత్ క్రైటీరియాలో మొదటి యొక్క మెట్టు ఏంటంటే బైబిల్ని మనము అంగీకరించాలి. రెండోది మనం చూసుకున్నట్లయితే మన చదివిన వాక్య భాగానికి వద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులు యాయీరు ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడెను అని రాయబడుచుంది. ఇక్కడ రెండవది విశ్వాసం యొక్క క్రైటీరియాలో రెండవ మెట్టు మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన దగ్గరికి మనము రావాలి. యేసు దగ్గరికి మనము రావాలి. ఎందుకంటే ఆయన పాదము దగ్గర రాకపోయినట్లయితే మన యొక్క జీవితంలో వాల్యూ అనేది లేదు. మనం ఎలాంటి వారం అయినప్పుడు, ఎంత గొప్పవారం అయినప్పుడు, మన చేతి కింద 10 మంది పనిచేస్తున్నప్పటికీ ఆయన దగ్గరికి రాకపోతే మన జీవితానికి వాల్యూ అనేది లేదు. ఆయన బైబిల్ని, ఆయన యొక్క వాక్యమును ఎంత పరిశుద్ధంగా మనం అంగీకరిస్తున్నాము. రెండవది ఇక్కడ రాయబడుతుంది, వీ హ్యావ్ టు కమ్ టు జీసస్. ఇక్కడ రాయబడుచున్న మాట, సమాజ మందిరపు అధికారి యాయీరు ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడినంత అవసరం ఏంటి అతనికి? సమాజ మందిరపు అధికారి ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోయే కెపాసిటీ కలిగిన వాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆయన అంటున్నాడు చూడండి 23వ వచనంలో, నా చిన్న కుమార్ చావనే ఉన్నది, అది బాగుపడి బ్రతికినట్లు నీ వచ్చి దాని మీద నీ చెయ్యి ఉంచమని అడిగాడు. ఏమడిగాడంట? నువ్వు చెయ్యి ఉంచు, జస్ట్ ప్రార్థన చేయి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని దగ్గరికి రావాలి, ఆయన దగ్గర రావాలి. వీ హ్యావ్ టు రికగ్నైజ్ హిమ్. మనం ఆయనను గుర్తించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే రక్షించగలిగిన వాడు, ఆయన మాత్రమే మనలను బలపరచగలిగిన వాడు. ఆయనకు మీరి మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. ప్రియమైన వాళ్ళరా, ఏ లోన్ ఎవడెత్తాడో, మనకు లోన్ వస్తుందా లేదా అని ఆళ్ళ మీద ఏళ్ళ వెనకాల తిరిగే బదులు దేవుని చుట్టూ తిరిగితే చాలు, ఆయనే మనకు సహాయాన్ని చేసేవారు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, మనం ఆయన దగ్గర రావాలి. ఎందుకు రావాలి అంటే రోమా పత్రికలో రాయబడుచుంది, ఏ భేదం లేదు, అందరూ పాపము దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోతారు. కాబట్టి ఆల్ ఆర్ సిన్నర్స్. కాబట్టి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు కనుక, పాపి అయిన మానవుడు కనుక రక్షింపబడాలి, తన జీవితమునకు విలువ ఉండాలంటే యేసు దగ్గరికి తప్పనిసరిగా రావాలి. కనుక యాయీరు యేసు దగ్గరికి వచ్చాడు. ఈ యొక్క స్త్రీ కూడా యేసు దగ్గరికి రావటం అనేది మనం చూడగలం. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, ఇద్దరు వ్యక్తులు ఒకే యొక్క ప్యాసేజ్లో రాయబడుచుంది, ఒకడు ధైర్యంగా వచ్చాడు, ఒకడు భయపడుతూ వచ్చినట్లుగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ వారి యొక్క అవసరత తీరాలి అంటే నువ్వు యేసు దగ్గరికే రావాలి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళిన ప్రయోజనం అనేది లేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, వీ హ్యావ్ టు కమ్ టు జీసస్. ఎందుకంటే మనం ఆయనను అంగీకరించాలి. అందుకే యోహాను 3:16 రాయబడుచుంది, యేసు ప్రభుని మనము విశ్వసించాలి. విశ్వసించే ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడని రాయబడి. కాబట్టి విశ్వాసము చాలా అవసరము క్రైస్తవుని యొక్క జీవితంలో. క్రైస్తవుని యొక్క విశ్వాసములో, ఆ యొక్క నమ్మకంలో విశ్వాసము కేంద్ర బిందువుగా కనబడుతుంది. అయితే సెంటర్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది, యేసు ప్రభుని మనము అంగీకరించాలి, ఆయన దగ్గరికి మనము రావాలి. ఒకసారి చూడండి, యోహాను సువార్త 1:12 రాయబడుచు, తన అందరు అంగీకరిస్తారో అంగీకరించిన వారందరూ కూడా ఆయనకి కుమారులను కుమార్తెలుగా ఉంటారు. కాబట్టి ఆయనను మన యొక్క జీవితంలోనికి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనం ఆయనను అంగీకరించాలి. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, రిసీవ్ జీసస్ టు ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితమునకు యేసు ప్రభుకి ఆహ్వానం అనేది ఇవ్వాలి. ఆ యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ మనం చూసుకున్నట్లయితే, ఆ రోజు కనుక వివాహమును కనుక యేసు ప్రభుని కనుక పిలవకపోయినట్లయితే, ఆ వివాహానికి కనుక యేసు ప్రభుని కనుక పిలవకపోయినట్లయితే మొదటి సూచన క్రియ జరిగేదైతే కాదు. కానీ నీ యొక్క జీవితంలో ఆ యొక్క మొదటి సూచన క్రియ జరగాలి అంటే
యేసు ప్రభుని యేసు దగ్గర నువ్వు రావాలి. ఆయన ఇక నీ ఇంట్లో ఉండే ఇక్కడ అదే రాయబడుచుంది. ఇక్కడ మరొకటి ఏంటంటే ఆయనను వెంబడించేవారు ఉండాలి. నన్ను వెంబడించేవాడు తను తాను తగ్గించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాడు. కాబట్టి మనం యొక్క జీవితంలో ప్రతీది కూడా జరగాలి అంటే అది యేసుప్రభువు దగ్గర మాత్రమే ఉంది కనుక మనం ఆయన దగ్గరికి రావాలి. మొదట బైబిల్ని అంగీకరించడం మాత్రమే కాదు, ఇది ఒక అన్ని పుస్తకాలతో ఒక పుస్తకంగా కాదు, కానీ ఇది ఒక ప్రత్యేకమైనది నీ కోసము దేవుడు రాసిన ఒక ప్రేమలేఖ. ఇదేంటంటే ఒక ప్రేమలేఖ. చూడండి, మన చాలా లెటర్స్ ఉంటాయి. ఒకసారి మన కవర్డ్ కనుక సెర్చ్ చేసినట్లయితే కొన్ని లెటర్స్ ఉంటాయి, చాలా ప్రత్యేకముగా ఎన్నో సంవత్సరాలు బట్టి మనము దాచుకునేవి, జ్ఞాపకార్థంగా దాచుకునేవి ఉంటాయి. అటువంటిదిగా ఇది ఒక ప్రత్యేకమైన పుస్తకముగా కనబడుతుంది తప్ప అన్ని పుస్తకాలతో ఈక్వల్ అంటే కాదు. ఎందుకంటే నీ జీవితాన్ని ఆద్యాంతం మార్చేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి రెండవది, మనం దేవుని దగ్గరికి, యేసు దగ్గరికి రావాలి. ఇక్కడ వీరు వారి యొక్క అవసరతను బట్టి, ఎందుకంటే ఒక వ్యక్తికి అవసరం ఉంది, అది ఎమర్జెన్సీ, ఎందుకంటే తన యొక్క కుమార్తె చావనై ఉంది. ఇంకా కింద వచనాలు చదివినట్లయితే అక్కడ అంటున్నారు చూడండి, 38వ వచనంలో చూసుకున్నట్లయితే, సమాజమందు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లున ఏడ్చి ప్రలాపించుట చూచెను అని రాయబడి. అప్పటికే ఆ కుమార్తె ఏమైందంటే ఎమర్జెన్సీ, చనిపోయింది. చూడండి, మనం కూడా ఒకసారి డాక్టర్ అంటూ ఉంటాడు, అమ్మా ఇంకో 2 నిమిషాలు ముందు వచ్చినట్లయితే నేను బతికించేవాడిని, ఇక నేనేం చేయలేనమ్మా అని. అలాగే ఇక్కడ ఎమర్జెన్సీ అవసరం ఉంది. ఆయురికి తన కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, కానీ అయినప్పటికీ యేసు దగ్గరికి వచ్చినట్లుగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం కూడా రెండవదిగా విశ్వాస ప్రమాణము గనక నెరవేరాలి, దానికి ఉద్దేశం ఏంటో తెలియాలి అంటే మన యేసు దగ్గరికి రావాలి. మూడవది మనం చూద్దాం, అదే మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. 27, 28 వచనాలు. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ఉట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టి. ఇక్కడ రెండవది రాయబడుచుంది, హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. ఆయన యందు మనం విశ్వాసాన్ని ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. విశ్వాసం లేకుండా ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడదు. విశ్వాసం లేకుండా నువ్వు ఏ పని చేసిన ప్రయోజనం అనేది కాదు. కాబట్టి క్రైస్తవుని యొక్క జీవితంలో విశ్వాసం అనేది కేంద్ర బిందువుగా కనబడుతుంది, అది ఒక సెంటర్గా కనబడుతుంది. ఎందుకంటే నువ్వు ఏమి చేస్తున్నప్పుడు నీ యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం. అందుకే ఇక్కడ రాయబడుచుంది, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును అన్నాడు తప్ప ఇంకేమైనా అన్నాడా? చూడండి, ఆ మాట చదువుకుందాం. 34వ వచనం. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను ఏంటంట, నీ విశ్వాసము నిన్నేం చేసింది? బాగు చేసింది. కానీ మనము ఆ చిన్న విశ్వాసం చూపించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ చిన్న విశ్వాసం మన యొక్క జీవితంలో దేవుని నెల కనబరచడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటాం. ఎందుకంటే అన్ని తిరిగేసి అన్ని చోట్లకు వెళ్ళిపోయి ఇంకా ఏ దారి లేదు, ఇంకా దేవుడే దిక్కు అన్నప్పుడు వస్తాం తప్ప మొదటిగానే మనం దేవుని దగ్గరికి అయితే రాం. ఇక్కడ అంటున్నాడు, ఆమె విని చూడండి, అక్కడ ముందు ఆమె యేసు ప్రభువుని గురించి విని ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడదును అనుకుని ఒక విశ్వాసంతో మాత్రం ఉంది. ఎందుకంటే పై వచనం మనం చదివినట్లయితే ఆమె 12 సంవత్సరములుగా భయంకరమైన రోగంతో బాధపడుతూ అనేకమైన వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది అని రాయబడుచుంది. అత్తాగమ్మ, ఆ పసరదాగా, ఈ పసరదాగా, ఆ మందు తీసుకు, ఈ మందు కానీ ఎన్నో సంవత్సరములుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లుగానే ఉంది. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఎప్పుడైతే ఆమెలో విశ్వాసం అనేది అంకురించిందో, విశ్వాసం ఎప్పుడైతే బలపడిందో వెంటనే ఆమె యొక్క బాధ నివారణ ఆయన ఒకటి రాయబడుచుంది. వెంటనే ఆమె యొక్క బాధ నివారణ ఆయన విషయాన్ని ఆమె గ్రహించింది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే ఇక్కడ యోహాను 3:16 రాయబడుచుంది, ఆయన దేవుని కుమారుడు మనం ఏం చేయాలంటే అంగీకరించాలి.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కూడా రాయబడి వచ్చింది, ప్రతి ఒక్క నాలుక యేసు యేసుని ఏం చేయాలంటే దేవుని యొక్క కుమారుడు అని అంగీకరించాలి. ప్రతి వాళ్ళ యొక్క మోకాలు యేసు నామంలో వంగాలి. ఎప్పుడైతే నీ మోకాలు వంగిందో అప్పుడే దేవుడు తన కార్యాన్ని నీ యొక్క జీవితంలో నెరవేరుస్తాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళు ఇక్కడ రాయబడి వచ్చింది, ఆయన మాత్రమే కృప చూపగలిగిన వాడు. అందుకే పౌలు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, అది మీ వలన జరిగినదైతే కాదు కానీ దేవుని యొక్క బహుమానం. ప్రియమైన వాళ్ళరా, మనం పెరగాలి, మనం అభివృద్ధి పరచబడాలి. చూడండి 2 పేతురు 3:18 చూద్దాం ఒకసారి. 2 పేతురు 3:18 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును, ఏంటంట యేసు ప్రభు యొక్క కృపయందును జ్ఞానమందును అని చేయాలంట అభివృద్ధి పరచబడాలి. కాబట్టి మన యొక్క జీవితంలో అభివృద్ధి దేవుని యొక్క కృప వలన మాత్రమే తప్ప మరొక ఆప్షన్ అనేది లేదు. అందుకే రాయబడి యోహాను 3:16 కూడా మన పూర్ణ హృదయముతో దేవుని మనము అంగీకరించినట్లయితే నిత్య జీవం. కాబట్టి ఆయన యొక్క బోధనలు మనం నమ్మాలి. ఆయన ఎడల మనకున్న యొక్క ఆప్యాయత, ప్రేమ, అనురాగం ఇటువంటితో మనం గ్రహించాలి అంటే విశ్వాసము లేకుండా దీనికి ఇష్టమైనటువంటి అసాధ్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏ విధంగా అయితే మనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనము పాపములోనే మన తల్లి గర్భమున ధరించింది. కాబట్టి పాప జీవితంలో ఉన్నట్లయితే ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఆయన నీ కోసము, ఆయన నువ్వు నీ యొక్క స్థితిని ఆయన తెలుసుకుని నువ్వు ఉండవలసిన స్థానంలో ఆయన ఉండి తన ప్రాణాన్ని నీ కోసం ఆయన త్యాగం చేస్తాడు. ఆ రోజున ఆయన గనక ఆ సిలువ పైన తన ప్రాణాన్ని కనుక అర్పించకపోయినట్లయితే నీ యొక్క జీవితానికి విమోచన, మోక్షం అనేది లేదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళని అక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, చూడండి ఒక మాట అంటున్నాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలుస్తున్నాడు. అంటే ఏంటంటే వాడు ఒక ఇల్లు ఎక్కడ నిర్మించుకున్నాడంటే ఒక బండ మీద నిర్మించుకున్నాడు. గాలి వచ్చింది, వరద వచ్చింది, వర్షం వచ్చింది, అది ఏమి కూడా కాలదు. ఎందుకంటే అతడు క్రీస్తు అనే బండ మీద తన ఇల్లుని నిర్మించుకున్నాడు కనుక. అక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసం ఉన్న యొక్క క్రైటీరియా ఏంటంటే, ఒకటి దేవుని యొక్క వాక్యాన్ని మనము అది పూర్ణ అంగీకార యోగ్యముగా ఉందని గ్రహించాలి. పరిశుద్ధ లేఖనము మనకి అంగీకార యోగ్యముగా ఉందని మనం నమ్మాలి మొదట. రెండవది మనం ఆయన దగ్గరికి రావాలి. మూడవది ఆయన ఎడల మనకు విశ్వాసం అనేది ఉండాలి. ఎప్పుడైతే ఆయన ఎడల మనం విశ్వాసాన్ని చూపించాము, ఆయన అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా, ఇక్కడ రాయబడుచుంది, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలుచునో వాడు ఎవని యందు నిలుచునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. కాబట్టి తీగ వంటి నీవు ద్రాక్షవల్లితో అంటుకట్టతేనే తప్ప ప్రయోజనం, లేకపోతే ప్రయోజనం అనేది లేదు. కాబట్టి మనం కూడా నోటి నుండి ఉమ్ము వేయబడిన వారిగానే ఉండిపోతాం, పనికి రాకుండా. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన పొందిన దెబ్బల చేతనే నీకు స్వస్థత, ఆయన పొందిన యొక్క మరణం వల్లనే నీకు విమోచన. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఇక్కడ రాయబడి, నాకు వేరుగా ఉండి మీరేం కూడా చేయలేదు. కాబట్టి మన యొక్క రిలేషన్షిప్, పర్సనల్ రిలేషన్షిప్ అంటే ఎప్పుడైతే మన ద్రాక్షావళితో ఎప్పుడైతే అంటుకట్టబడిన వారిగా ఉంటామో అప్పుడే నీకు జీవితానికి వాల్యూ అన్నది కనబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఇక్కడ మనం చూస్తున్న యాయిరు, ఆ యొక్క రక్తరోగంతో బాధపడుతున్న స్త్రీ యొక్క జీవితంలో కూడా కనబడే రెండు విషయాలు ఏంటంటే, ఒకటి వారు యేసు దగ్గరికి వచ్చారు, రెండోది
ఆయన యెడల వారికున్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఇక్కడ మనం కూడా నీ యొక్క జీవిత పరిస్థితులు, నీ జీవితంలో ఇబ్బందులు మారాలి అంటే ఒకటి నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట నువ్వు సాగిలపడి నమస్కారం చేసి ఆయనలో విశ్వాసం చూపించినట్లే తప్పకుండా దేవుడు తన కార్యాన్ని నీ యొక్క జీవితంలో నెరవేర్చగలిగిన దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుని. నేడు కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.